నమస్తే అండి అందరికీ. జై రామకృష్ణ. ధ్యానము ఆధ్యాత్మిక జీవితంలో నెక్స్ట్ పార్ట్కి మనం వెళ్తున్నాం. కాబట్టి ఏమంటున్నారు అంటే, ప్రతి మనిషి ప్రపంచం అనే నాటక రంగంలో ఒక నటుడే. తన పాత్రను చక్కగా పోషించడం ప్రతివారు నేర్చుకోవాలి. ఏ ఇద్దరికి ఒకే పాత్ర ఇవ్వబడదు అనేది మనం లాస్ట్ వీక్ తెలుసుకున్నాం. కాబట్టి మనము ఏమనుకున్నాము, ఒక డ్రామా లాగా ఇది సాక్షి భావంతో ఉండాలి మనము అనేది కూడా ప్రాక్టీస్ చేయాలని కూడా అనుకున్నాం కదా. సో సాక్షిగా ప్రాక్టీస్ చేయడం అనేది చాలా మంచి సాధన అనమాట. దానివల్ల మనకి ఎంత మనశ్శాంతి వస్తుంది అంటే, మనకి ఏ దాంట్లో ఎంటర్ అవ్వాలని అనిపించదు. ఏదైనా అనవసరమైన గొడవల్లోకి కానీ అనవసరమైన విషయాల్లోకి కానీ మనం తల దూర్చకుండా ఉంటాము. ఎక్కువ తక్కువ మాట్లాడాలని కూడా అనిపించదు అనమాట మనకి ఆ సాక్షి భావాన్ని ప్రాక్టీస్ చేయటం వల్ల. కాబట్టి మనకి ఇక్కడ మనం 6 మంది ఉన్నాము నాతో పాటు. మనందరికీ ఒక్కొక్కరికి ఒక రోల్ ఇచ్చేసాడు భగవంతుడు. ఆ రోల్ని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే, అంతేగాని పక్క వాళ్ళు చేసే దాంట్లో మనం వేలు పెట్టకూడదు అనమాట. నువ్వేంటి ఇలా ప్రవర్తిస్తున్నావు అని మనము అడగాల్సిన పని లేదు. అట్లా అడిగితే ఏమవుతుంది, మన రోల్ పాడైపోతుంది కదా. అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి ఏమంటున్నారంటే, హిందూ ధర్మం ఇలా వివరిస్తుంది: ప్రతివారు వారి వారి స్థాయికి తగినట్లు పరిస్థితులను ఎదుర్కొని వారి సామర్థ్యాన్ని, వారి జీవితంలోని నిజాన్ని తెలుసుకుంటారు. కాబట్టి మనందరికీ ఒకేలాంటి పరిస్థితులు ఉండవు కదా. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలాంటి పరిస్థితులు ఉంటాయి. ఒక్కొక్కరి బంధువులు ఒక్కో రకంగా ఉంటారు. ఇంట్లో పిల్లలు, భర్త, అందరూ ఒక్కొక్కరింట్లో ఒకలాగా ఉంటారు కదా. మనము అవన్నీ ఎదుర్కొంటూ ఉంటాం. మన శక్తికి తగ్గట్టుగా ఇస్తాడు భగవంతుడు. మోసే వాళ్ళకి బరువు మోపుతాడని చెప్తారు కదా. కాబట్టి మనము ఎంతైనా మోయగలము అనుకున్నప్పుడే ఆయన గొప్ప గొప్ప పరిస్థితులను ఇస్తాడనమాట మనకి. వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నట్టల్లా మన టెస్టులు పాస్ అయినట్టల్లా ఇంకొంచెం వేరే పరిస్థితులు ఇస్తూ ఉంటాడు. అట్లా మన స్థాయికి తగ్గట్టుగా ఆయన ఇచ్చిన వాటిని మనము ఎదుర్కొంటూ పురోగతి సాధిస్తూ ఉన్నామన్నమాట. వాటికి తగినట్లుగా తమకు పురోగతిని ఇచ్చే ధర్మాన్ని స్వధర్మంగా ఆచరిస్తారు. అప్పుడు ప్రతి వారికి సమాజం పట్ల వారికి గల బాధ్యతలు ఏవో, తమ పట్ల తమ కర్తవ్యం ఏమిటో తేటతెల్లం అవుతుంది. ఒక యువకుడు శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చి ప్రపంచాన్ని త్యజించి సన్యాసి కావాలని ఉంది అని తెలిపాడు. కుటుంబ బాధ్యతలను మరవద్దని గురుదేవులు అంటే రామకృష్ణుల వారు అనమాట. గురుదేవులు సలహా ఇచ్చారు. మా మామగారు కుటుంబాన్ని పోషించగలరని ఆ యువకుడు బదులు చెప్పాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు ఏమన్నారంటే, నీకు ఆత్మగౌరవం లేదా అని ప్రశ్నించారు. కాబట్టి సన్యాసం ఇచ్చేటప్పుడు కూడా అవన్నీ చూస్తారనమాట. ఇంటి బాధ్యతలు, ఇప్పుడు ఒకే కొడుకున్నాడు అనుకోండి, ఒకే పుత్రుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి సన్యాసం ఇవ్వరనమాట. ఎందుకంటే నువ్వు కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత ఉంది, నువ్వు మీ తల్లిదండ్రులను పోషించు, మీ అక్క చెల్లెలను పోషించు, అట్లా అయితేనే అదే కరెక్ట్, గృహస్థ ధర్మంలో ఉండాలి అని చెప్తారనమాట. పిన్నమ్మ మ్యూట్ పెట్టుకో. కాబట్టి అదే చెప్తారు. అంతేగాని ఎవరికి పడితే వాళ్ళు అన్ని బాధ్యత. కొంతమంది ఏంటి, ఎస్కేపింగ్ అనమాట. ఇంట్లో పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయనుకోండి, అప్పుడేమనుకుంటారు, ఇంకా ఏదో ఒక మఠంకో ఆశ్రమానికో వెళ్ళిపోతాను, ఇవన్నీ బాధ్యతలు తప్పించుకుంటాను అనుకుంటారు. కానీ అట్లాంటి వాళ్ళని అలో చేయరనమాట సన్యాసం తీసుకోవడానికి. నువ్వు ముందు నీ బాధ్యతలు నిర్వర్తించు, బాధ్యతలన్నీ నిర్వర్తించి, లేకపోతే నీ బాధ్యతలు నిర్వర్తించడానికి ఇంకొక వ్యక్తి ఉన్నారనుకోండి, ఇంట్లో 2 పుత్రులు ఉన్నారనుకోండి, అప్పుడు ఒకరికి ఎవరికో వైరాగ్యం వచ్చిందనుకోండి, అప్పుడు అట్లాంటి వాళ్ళని అలో చేస్తారు. నిజమైన వైరాగ్యం ఉందో లేదో చూసి వాళ్ళని అలో చేస్తారనమాట సన్యాసం తీసుకోవడానికి. కాబట్టి అతనికి చివాట్లు పెట్టి ఉద్యోగం వెతుక్కుని ముందు కుటుంబాన్ని పోషించు అని చెప్పి పంపేశారు. ప్రతి మనిషికి జీవితంలోని అన్ని దశలలోనూ స్వధర్మం అంటూ ఒకటి ఉంది. మనం చేసే దైనందిన పనులు కూడా ఈ విశ్వలయలో పాలు పంచుకుంటాయి. కాబట్టి ఇప్పుడు నేను సత్సంగం చెప్తున్నాను అంటే అది యూనివర్స్లో ఒక భాగంగా పాలు పంచుకుంటున్నట్టు అనమాట. యూనివర్స్ ఆ ధర్మాన్ని రక్షించడానికి మనం ఏదో పాటు పడుతున్నాము అన్నట్టు అనమాట. కాబట్టి మనం చేసే దైనందిన పనులు కూడా ఈ విశ్వలయలో పాలు పంచుకుంటాయి. జీవితంలోని బాధ్యతలను చక్కగా నిర్వర్తించడం ద్వారా ప్రతివారు ఆధ్యాత్మిక పురోగతిని సాధించవచ్చు. కాబట్టి మనం ఒక ఇల్లాలుగా ఉన్నాము, లేదా ఒక వ్యాపారంలో ఉన్నాము, లేదా ఒక టీచర్గా ఉన్నాము. ఆ బాధ్యతలు కరెక్ట్గా నిర్వర్తిస్తే అది కూడా పూజతో సమానమే అని చెప్తారనమాట. ఒక పని ఉన్నతమైనది, మరొకటి నీచమైనది అన్న తారతమ్యాలు లేవు.
మన ముందు 2 మార్గాలున్నాయి. మొదటిది ధర్మబద్ధంగా ప్రపంచాన్ని అనుభవిస్తూ పరిపూర్ణతను సాధించటము. ధర్మబద్ధంగా అనుభవించాలన్నమాట. ఏది పడితే అది అధర్మంగా ఉండే కోరికలు మనం కోరుకోరాదు. కరెక్ట్గా నీకు ధర్మబద్ధంగా ఏదైతే బాధ్యతలు విధించారో భగవంతుడు అది నిర్వర్తించుకుంటూ రావాలన్నమాట. సరైన పద్ధతిలో నిర్వర్తిస్తే ఇది 2వ మార్గమైన దైవ సాక్షాత్కారానికి, బంధ విముక్తికి దారితీస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో మనం ఉన్నాము, మన భర్తని చూసుకోవటము, ఇల్లు చక్కబెట్టుకోవటము, పిల్లల్ని పోషించటము, అది చేస్తూ వచ్చినా కూడా అది కూడా ఒక పూజతో సమానమే. దానివల్ల కూడా మోక్షం వస్తుంది, బంధ విముక్తికి దారితీస్తుంది అని చెప్తున్నారు. మనం ఉన్న స్థాయిని బట్టి ఈ రెండింటిలో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకునే స్వేచ్ఛ మనకు ఉంది. ఎట్టి పరిస్థితులలోనూ అనుసరించకూడదు అధర్మ మార్గము. కామవాంఛ, అత్యాశ, అసత్యం అనే అపాయాలతో అది నిండి ఉంటుంది. ప్రపంచంలో మనం చేసిన పనుల వల్ల సంపదలు కలిగితే వాటిని ఇతరులతో పంచుకోవాలి. కాబట్టి మన ధర్మంలో కూడా చెప్పారు, మన దగ్గర ఉండే దాంట్లో 10% మనది కాదు అని చెప్తారు. మన సంపాదనలో 10% మనది కాదు అని చెప్తారనమాట. ఇప్పుడు 10,000 సంపాదిస్తున్నాం అనుకో, అందులో ఒక 100 రూపాయలు మనం దాన ధర్మాలకి, పుణ్యకార్యాలకి ఉపయోగించాలన్నమాట. తన మరియు ఇతరుల ఆధ్యాత్మిక ఉన్నతి కోసం వాటిని ఉపయోగించాలి. కాబట్టి మన ఆధ్యాత్మికంగా, అందుకనే కదా మనం గురువులకు దానం చేయడము ఇవన్నీ చేస్తున్నాం కదా. అందుకే సత్సంగం వచ్చే వాళ్ళకి ఏం చెప్పాము, గురువుగారి పీఠానికి దానం చేయండి అని చెప్తే చాలామంది అందరూ ముందుకు వచ్చారు. 99% అందరూ కూడా ఓకే చేసి, క్లాస్కి రాలేని వాళ్ళు కూడా మేము పంపిస్తామని చెప్పి పంపిస్తున్నారు. అంటే అది మన స్వధర్మాన్ని మనము పాటించటము అవుతుందన్నమాట. ఆధ్యాత్మిక ఉన్నతి కోసం మనం ఉపయోగిస్తున్నాం మన సంపదని. అట్లాగే మన టైంని కూడా, అందుకే ఇప్పుడు మనం సత్సంగం వినడం కూడా ఒక పూజతో సమానం. అది కూడా ఒక ధర్మం పాటించినట్టు. నేను సత్సంగం చెప్తున్నాను అంటే నా 10% టైంని నేను సద్వినియోగం చేసుకుంటున్నాను అని అర్థం అనమాట. కాబట్టి మనకున్న వనరులలో 10% ధనము మనది కాదు, 10% టైం కూడా మనది కాదు అని చెప్తున్నారు అనమాట. ఇంకేమంటున్నారంటే, హిందూ ధర్మం ప్రకారం గృహస్థ జీవితం సమాజంలో ముఖ్య పాత్రను వహిస్తుంది. సమాజ సంక్షేమము, సంరక్షణలో పాల్గొనడాన్ని పిల్లలకు నేర్పడం అవసరం. జీవులన్నీ ప్రాణంతో ఉండటానికి గాలి ఎలా అవసరమో అలాగే మిగతా 3 ఆశ్రమాల వారు గృహస్థు మీద ఆధారపడి ఉన్నారని మన సంస్కృతి తెలుపుతా ఉంది అంటున్నారు. కాబట్టి గృహస్థు ఇప్పుడు డబ్బు సంపాదించటం అవన్నీ కూడా ధర్మమైనటువంటివి అనమాట. కాకపోతే దాన్ని మనము మిగతా 3 ఆశ్రమాల వాళ్ళకి, అంటే బ్రహ్మచారులకు, సన్యాసులకు, వానప్రస్థాశ్రమంలో ఉండే వాళ్ళకి, అందరికీ ఎవరు సహాయం చేయాలి? గృహస్థే సహాయం చేయాలన్నమాట. హిందూ శాస్త్రాల ప్రకారం గృహస్థుకు 5 రకాల బాధ్యతలు ఉన్నాయి. అవి ఏంటివి అంటే, ఇవి రోజు పంచమహాయజ్ఞాలు అంటారు కదా, వీటిని తప్పకుండా చేయాలన్నమాట మనం. దైవార్చన మొదటిది, ఋషి రుణం రెండవది. అంటే ఋషి రుణం ఎలా తీరుతుంది అంటే శాస్త్రంని అధ్యయనం చేయటం ద్వారా తీరుతుంది అనమాట. మూడవది ఏంటి? తోటి వారికి సేవ చేయటం. 4వది పూర్వీకులకు కర్మకాండ, అంటే పితృదేవతలకి మనం వాళ్ళని తలుచుకోవటము, వాళ్ళకు పూజ చేయటము, వాళ్ళ తరపున దానాలు చేయటము, అవన్నీ అనమాట. 5వది జంతు సంరక్షణ, అంటే మిగతా జీవుల్ని రక్షించటం అనమాట. వీటిని పంచమహాయజ్ఞాలని పిలుస్తారు. ఇవి ప్రతిరోజు చేయాలన్నమాట. కాబట్టి అందుకే కదా శాస్త్రాన్ని అధ్యయనం చేయటం కూడా. ఇప్పుడు నిన్న నేను చూసి ఒక వీడియో కనిపిస్తే అది మీకు షేర్ చేశాను కదా స్టేటస్లో. అది మనకు దేవుళ్ళు.com అని ఒక వెబ్సైట్ ఉంది, మీకు కొందరికి తెలిసే ఉంటుంది మీకు. సో మోహన్ పబ్లికేషన్స్ వాళ్ళు అవి బుక్స్ ప్రింట్ చేస్తారనమాట. మన సనాతన ధర్మం గురించి అన్ని చాలా మంచి పుస్తకాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. మనం ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనము ప్రతి నెల కొన్ని పుస్తకాలు సేకరించడం అలవాటు పెట్టుకోవాలి. ఎందుకంటే ఋషి యజ్ఞం చేయాలంటున్నారు కదా, మన ఋషులు ఎవరో తెలుసుకోవాలి, మన పురాణాలు ఏమిటో తెలుసుకోవాలి, మనం అన్నీ మన ధర్మాలు ఏమిటో తెలుసుకోవాలి, ఇంకా అన్నీ అనమాట. సో ప్రతి ఇంట్లో ఒక లైబ్రరీ ఏర్పాటు చేసుకోండి అని చెప్తున్నారు గురువులు. ఆయన ప్రదీప్ జోషి గారు ఆ వీడియో చేశారనమాట. ఆయన కూడా మంచి ఆధ్యాత్మికవేత్త. సో జ్యోతిష్యం గురించి తెలుసుకోవచ్చు, ఎన్నో రకాల ఆయుర్వేదం గురించి తెలుసుకోవచ్చు, ఎన్నో పుస్తకాలు వాళ్ళు ప్రింట్ చేస్తున్నారనమాట. అవి చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్కి వాళ్ళు అమ్ముతున్నారు.
అది రాజమండ్రిలో ఉంది ఆ సంస్థ. అయితే దాన్ని మనము ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని మనం తెచ్చుకోవచ్చు. ఈ బుక్ ఎగ్జిబిషన్స్ అట్లా జరిగేటప్పుడు కూడా అట్లాంటి పుస్తకాలు వాళ్ళు చాలా ఎగ్జిబిషన్స్లో కూడా అమ్ముతూ ఉంటారు. అట్లాంటి దగ్గర కూడా మనకు దొరుకుతాయి. వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా మీకు నెట్లో దొరుకుతాయి. వాళ్ళకి ఫోన్ చేసి కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే మనం ఏం పుస్తకాలు తీసుకోవాలి, ఎలాంటి పుస్తకాలు మన ఇంట్లో ఉంచుకోవాలి అనేది మనకు ఎవరైనా ఇలాంటి పెద్దవాళ్ళు చెప్పినప్పుడు అర్థమవుతుంది కదా. దేవి భాగవతము ఇలాంటివన్నీ మన ఇంట్లో పురాణాలు అన్ని 18 పురాణాలు ముఖ్యమైనవి అని చెప్తారు కదా, అలాంటివన్నీ కూడా మన ఇంట్లో ఉంచుకోవచ్చు. అసలు కనీసం ఇప్పుడు సౌభాగ్య భాస్కరం అని చెప్పాం కదా, లలితా సహస్రనామం యొక్క భాష్యం అనమాట, భాస్కర్ రాయలు వారు రచించినటువంటిది. అది ఆ పుస్తకం జస్ట్ ఇంట్లో పెట్టుకొని, అది భాష కొంచెం జటిలంగా ఉంటుంది, దాన్ని మనం అర్థం కాకపోయినా ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టి దేవుని గదిలో పెట్టి పూజ చేసుకుంటే కూడా మన ఇంట్లో అమ్మవారు ప్రతిష్ఠ అయినట్టు అని చెప్తారనమాట. మన ఇంట్లో ఉంది అమ్మవారు అని అర్థం. సో మాకు ఒక గురువుగారు చెప్తే మేము కూడా సౌభాగ్య భాస్కరం పుస్తకం తెచ్చుకోవడం జరిగింది, దాన్ని పఠించడం కూడా జరిగింది. కొన్ని అర్థం కాని విషయాలు ఉన్నాయి అందులో, కొన్ని అర్థమయ్యేటివి ఉన్నాయి. తెలుగులో ఉన్నప్పటికీ కూడా భాష చాలా జటిలంగా ఉంది. అయితే దాన్ని జస్ట్ పూజ గదిలో పెట్టి పూజ చేసుకుంటాం అనమాట. అది చేసుకున్నా కూడా మనకి అంత భాస్కర్ రాయలు వారు అంత అమ్మవారిని దర్శించినటువంటి వారు అనమాట. కాబట్టి మనకి ఏమవుతుంది, మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఆ ధర్మానికి సంబంధించిన పుస్తకాలు మన ఇంట్లో ఉండాలి కదా. అప్పుడే కదా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చదువుకోగలుగుతారు. కానీ మనం చదువుతూ ఉంటే వాళ్ళకి అలవాటు అవుతుంది. ఒక వయసు వచ్చాక వాళ్ళు కూడా చదవడం అలవాటు చేసుకుంటారు. సో బ్రాహ్మణులు ఇలాంటి వాళ్ళ ఇంట్లో అంటే చాలా ఉంటాయి పుస్తకాలు, వాళ్ళ పిల్లలకు అలవాటు చేస్తారు. కానీ మిగతా సంప్రదాయాల వాళ్ళు, మిగతా కులాల వాళ్ళు అలవాటు చేయాలి అంటే మనము పూనుకుని మన ఇంట్లో ఒక లైబ్రరీ లాంటిది. అందుకు వాళ్ళు ఏం చెప్తున్నారంటే నెలకింత అని ఒక 1000 రూపాయలు నెలకి ఖర్చు పెట్టామనుకోండి, ఒక 2 పుస్తకాలైనా మన ఇంట్లో వచ్చేస్తాయి. అప్పుడు ఆ సంవత్సరం అంతా చేస్తే కనీసము ఒక 24 పుస్తకాలు మనం సేకరించుకోగలుగుతాము. అట్లా అప్పుడు 24 పుస్తకాలు మన ఇంట్లో ఉంటే కనీసం ఒక పుస్తకమో 2 పుస్తకాలు అయినా మనం చదవగలుగుతాము ఒక ఇయర్కి కదా. అట్లా చదివినప్పుడు ఏమవుతుంది, మనకు విజ్ఞానం వస్తుంది, మన ధర్మం అంటే ఏమో తెలుస్తుంది, మన పిల్లలు భ్రష్టాచారంలోకి వెళ్లకుండా ఉంటారు, వెస్ట్రన్ పోకడలకి వాటికి బలి అవ్వకుండా ఉంటారు. బయట ప్రపంచం అంతా చాలా కాలుష్యంగా ఉంటుంది కాబట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు రకరకాల కల్చర్ ఉన్న వాళ్ళని కలుస్తుంటారు, అటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. సో చిన్నపిల్లలకి ఎటువంటి కథలు చెప్పచ్చు అలాంటివన్నీ కూడా ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాం, పొద్దున లేసి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అవే చూపిస్తున్నాం వీడియోస్ పిల్లలకి. వాళ్ళకి మాటలు వచ్చాయి అంటే చాలు, ఇంకా వాటినే టీవీలో అయినా సెల్ ఫోన్లో అయినా అటువంటివే పెడుతున్నాము. అంతేకాని మనకి మన సాంప్రదాయాలని నేర్పిద్దాము, ఏవైనా శ్లోకాలు నేర్పిద్దాము అలా అనుకోవడం లేదనమాట. ఎక్కువ మంది ఇంగ్లీష్ చదువుల వైపు మొగ్గు చూపిస్తున్నప్పటికీ కూడా మన తెలుగు సాంప్రదాయాన్ని మనం మర్చిపోకుండా అవన్నీ కూడా మనం నేర్పించుకోవాలి అని చెప్తున్నారు. కాబట్టి పిల్లలకు సంబంధించిన పుస్తకాలు కూడా వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. అట్లా మనం ఋషి రుణాన్ని మనము తీర్చుకోవాలి అని చెప్తున్నారు. ఋషులు మహర్షుల గురించి పుస్తకాలు కూడా ఉన్నాయన్నమాట. అగస్త్య మహర్షి ఏంటి, వశిష్ఠ మహర్షి ఏంటి, వ్యాసుడు, వాల్మీకి, అందరి ఋషుల గురించి ఒక్కొక్క పుస్తకము సపరేట్గా ఉన్నాయన్నమాట. మనం తెలుసుకోవాలి కదా, వాళ్లే కదా మనకి ఆరాధ్య దైవాలు. కాబట్టి అట్లాంటివన్నీ కూడా మనము చేసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. వీటిని ఒక పెనుభారంలా కాకుండా ఒక మహత్తరమైన సేవగా, ఒక అర్చనగా నిర్వర్తించాలి. సో ఈ పుస్తకాలు సేకరించడం అనేది మనకు ఒక హాబీ లాగా చేసుకోవాలన్నమాట. అంతేగాని అయ్యో నా డబ్బులు అయిపోతున్నాయే, అయ్యో చదువుతామో లేదో, మనకెందుకు వేస్ట్ అని అనుకోకూడదు. మనం చీరలు సేకరించడానికైతే మనం చాలా ఇష్టపడుతున్నాము. చీరలు రకరకాల ట్రెండులు మారినట్టల్లా మనం సేకరిస్తున్నాం. కానీ పుస్తకాలు ఎవరైనా సేకరించాలని అనుకుంటున్నామో మనము. సో ప్రతి ఇంట్లో కూడా ఒక లైబ్రరీ లాగా పెట్టుకోవాలి. అదే ఆస్తి, మన నెక్స్ట్ తరాల వాళ్ళకి మనం ఇచ్చేది అదే ఆస్తి అని ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాము. కాబట్టి అది ఒక బాధ్యత లాగా చేసుకోవాలి, ఒక మహత్తరమైన పనిలాగా మనం అనుకోవాలన్నమాట. దానికి ఏం చెప్పారు ప్రదీప్ జోషి గారు అంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారికి చాలా హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఇంకా చివరి దశలో ఉన్నారనమాట. అప్పుడు దేవి భాగవతము, 2 పుస్తకాలు ఆయన బెడ్ దగ్గర పెట్టారంట, ఆయనకు తగిలేటట్టు. బెడ్ మీద ఆయన బెడ్ రిడన్ అయిపోయారు. అప్పుడు దేవి భాగవతము
మామూలు భాగవతము, ఆ 2 పుస్తకాలు పెట్టారంట. అప్పుడు ప్రదీప్ జోషి గారికి కళ్ళలో ఏ యమదూతలు కల్పించి చెప్తున్నారంట, దేవి భాగవతం పెట్టారు కదా, మేము రాలేకపోతున్నాము, మీ యమదూతలుగా మేము మీ నాన్నగారిని దగ్గరికి కూడా మేము రాలేకపోతున్నాము, వాటిని తీసేస్తేనే మేము ఆయన ప్రాణాన్ని తీసుకొని పోగలము అని చెప్తున్నారంట కళలో కనిపించి. కాబట్టి అంత శక్తివంతమైనటువంటివి అనమాట మన పురాణాలు కానీ దేవి భాగవతం ఇలాంటి పుస్తకాలన్నీ కూడా. కాబట్టి వాటిని ఇంట్లో ఉన్నా కూడా వాటి వైబ్రేషన్స్ వస్తుంటాయి ఇంట్లోకి. మనం చదవకపోయినా వాటిని కొని జస్ట్ అలా పెట్టుకుని, మనం ఎన్నో వస్తువులు ఇంట్లో వాడకున్నా కూడా కొనుక్కొని పెట్టుకుంటూ ఉంటాం కదా, స్టీల్ సామాన్లు అవ్వచ్చు, ఇవ్వచ్చు, ఏవేవో కొంటుంటాం మనము. కానీ ఇటువంటి వాటికి వెచ్చించటం వల్ల ఏమవుతుందంటే మన ప్రాణాలు కూడా కాపాడగలిగే శక్తి వాటికి ఉంది అని చెప్తున్నారనమాట. అప్పుడు ఇంకా తర్వాత ఆయన్ని హాస్పిటల్లో చేర్చినప్పుడు అప్పుడు అక్కడ పుస్తకాలు అవి ఏమి లేవు కాబట్టి అప్పుడు ప్రాణం పోయిందంట ఆయనకి. కాబట్టి మన ఇంట్లో ఒక దేవి భాగవతము, ఒక భాగవతము ఇలాంటివన్నీ పెట్టుకుంటే కూడా చాలా మంచిది అని చెప్తారన్నమాట. సో అమ్మవారిని పూజించేవారైతే సౌభాగ్య భాస్కరము అనేటువంటి పుస్తకాన్ని తప్పకుండా కొని తెచ్చిపెట్టుకోండి. వీలైతే చదవటానికి ప్రయత్నం చేయండి. లేదు మాకు చదవటం రావటం లేదనుకుంటే ఒక ఎర్రని వస్త్రం దానికి చుట్టి పూజ రూమ్లో పెట్టి పూజ చేసుకోండి అని కూడా చెప్తున్నారనమాట. కాబట్టి ఏమంటున్నారు, ఈ విధమైన భావనతో బాధ్యతలను నెరవేర్చినప్పుడు మాత్రమే బంధాలు ఏర్పడవు, అంతేకాక ఆధ్యాత్మిక జీవనంలో సహాయకారకులు అవుతాయి. అంతే కదా, పుస్తకాలు మంచి హోలీ స్క్రిప్చర్స్ మనం చదువుతున్నాము అంటే మన సోల్ అనేది ఎలివేట్ అవుతుంది. అంతే కదా, చాలా విషయాలు అందులో చెప్తూ ఉంటారు కదా. కాబట్టి ఏదో ఒక వాక్యమైన మన మనసుకి ఎక్కుతుంది. కాబట్టి ఏమంటున్నారు, అంతే బాధ్యత, సేవ, అర్చన ఈ మూడింటిని మేళవించటమే వేదాంతం యొక్క లక్ష్యము. కాబట్టి మనం చేసే సేవ అయినా, మన అర్చన అయినా, మన బాధ్యత అయినా అన్నీ మిక్స్ చేసి మనం చేసుకుంటూ పోవాలి అని చెప్తున్నారు. ఏదైనా కర్మను మన ఆధ్యాత్మిక జీవనంతో ముడిపెట్టడం కుదరకపోతే దాన్ని బాధ్యతగా స్వీకరించరాదు. అది సో మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం అనుకోండి, దానివల్ల మనకు ఆధ్యాత్మికంగా ఏ ఉపయోగము రావటం లేదు అనుకోండి, దేనికి ఆధ్యాత్మికతకు మనం కనెక్ట్ చేయలేకపోతున్నాము అనుకోండి, అది మన బాధ్యత కాదు, దాన్ని వదిలిపెట్టాలన్నమాట అప్పుడు మనము. కాబట్టి ఎవరో ఒకరితో స్నేహం చేస్తున్నాము, దానివల్ల మనకు ఆధ్యాత్మికంగా పురోగతి లేదనుకోండి, ఆ స్నేహాన్ని నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టాలి. లేదు, మనం ఒక వ్యక్తితో బంధంలో ఉండటం వల్ల మన ఆధ్యాత్మికత మెరుగుపడుతూ ఉంది, అప్పుడు ఆ బంధాన్ని కొనసాగించండి అని చెప్తున్నారు. కాబట్టి ఒక పని భగవంతునికి దూరం చేస్తున్నట్లయితే ఆ పనిని చేయవద్దు. అది సో ఇప్పుడు మనము సినిమాలు, షికార్లు, కిట్టి పార్టీలు ఇవన్నీ మనల్ని భగవంతునికి దూరం చేస్తాయి కదా. కాబట్టి అటువంటి వాటికి దూరంగా ఉండడం మంచిది అని చెప్తున్నారు అనమాట. అన్ని రకాల బాధ్యతలు మనల్ని భగవంతునికి మరింత దగ్గర చేయాలి. కాబట్టి మనం ఏదైనా ఒక ఇప్పుడు సత్సంగం చెప్పడం నా బాధ్యత అనుకుంటాను అనుకోండి, ఆ బాధ్యత వల్ల ఏమైతా ఉంది, నేను భగవంతునికి దగ్గర అవుతున్నాను కదా, కాబట్టి దీన్ని కంటిన్యూ చేయాలన్నమాట. మీరు సత్సంగానికి అటెండ్ అవ్వడం వల్ల మీరు మారుతున్నారు, మీ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ వస్తూ ఉంది అంటే దాన్ని కంటిన్యూ చేయాలి. భగవంతునికి దగ్గర అవుతున్నాం కదా మనం దీనివల్ల, కాబట్టి దాన్ని కంటిన్యూ చేయాలన్నమాట. కాబట్టి ఏమంటున్నారు, బాధ్యతలన్నింటితో భక్తిని రంగరించి నిర్వర్తిస్తే అవి ముక్తికి దారి తీస్తాయి, ఆనందానికి ఇదే మార్గము అని చెప్తున్నారు అనమాట. కాబట్టి ఇంకేమంటున్నారంటే, మనిషికి తన పట్ల ఉండవలసిన బాధ్యత ఏమిటి అనేది నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. ఆధ్యాత్మిక సాధనలు సరిగా చేయకుండా, భగవంతుని చేతిలోని పవిత్రమైన పనిముట్టుగా మారకుండా జనులు చాలామంది బోధకులుగా మారాలనుకుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. సో కొందరు అంటుంటారు, మేము చాలా పుస్తకాలు చదువుతామండి, మేము చాలా పూజలు చేస్తాం, కానీ మీలాగా మేము చెప్పలేకపోతున్నామే అంటారు. ఈవెన్ మా మదర్ కూడా అంటారు, నేను కూడా చాలామంది గురుజీలు వింటాను, కానీ నువ్వు చెప్పినట్టు మేము చెప్పలేకపోతున్నాము, నువ్వు చెప్పినట్టు చెప్పడమే కాకుండా నువ్వు అవతల వాళ్ళని ఇంప్రెస్ చేస్తున్నావు, వాళ్ళు మారుతున్నారు, అలా ఎందుకు అవ్వడం లేదు మా వల్ల అని చాలామంది, కొంతమంది జెలసీ ఫీల్ అవుతుంటారు, కొంతమంది విచారం వ్యక్తం చేస్తారు, కొంతమందికి అర్థం కాని విషయం అయిపోతుంది అనమాట. దానికి సమాధానం ఇక్కడుంది ఈ లైన్లో. ఎందుకు అంటే మనము ఫస్ట్ సాధన సరిగా చేసి మనకు ఒక ఆర్తి అనేది ఉండాలన్నమాట, అవతల వాళ్ళని ఉద్ధరించాలి అనే భావం మనకు ఉండాలి. మరియు
భగవంతుడు దానికి మనకు పర్మిషన్ ఇవ్వాలి, అర్హత రావాలి అని చెప్తారు. నేను కూడా మా ఒక గురూజీని కూడా అడిగాను అనమాట, ఎప్పుడు అర్హత వస్తుంది మనం టీచింగ్ చేయడానికి వేరే వాళ్ళకి అంటే, మనలో ఉన్నటువంటి నేను అనే అహంకారం మనకు పోవాలన్నమాట. అది పోయినప్పుడే మనం ఒకరికో ఇద్దరికో అయినా టీచింగ్ చేయగలుగుతాము. ఆ బాధ్యతను భగవంతుడు అప్పుడు మనకి ఇస్తాడనమాట. అది మా గురువుగారు కూడా చెప్పారు నాకు. అర్జెంటీనాలో ఉంటారు ఆ గురువుగారు, రామకృష్ణ మఠానికి చెందినటువంటి గురువుగారు, పూర్ణ బోధమయానంద గారు ఆయన పేరు. సో ఆయన రామకృష్ణ మఠం హైదరాబాద్లో వర్క్ చేసేవాళ్ళు. అప్పుడు ఆయన వర్క్ చేసేటప్పుడు మేము ఎన్నోసార్లు అక్కడికి మఠంకి వెళ్ళినప్పుడు మా క్వశ్చన్స్ కానీ ఏదైనా అడిగేవాళ్ళం అనమాట. ఏదైనా స్కూల్స్లో కాలేజెస్లో నేను చెప్పేదాన్ని కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ఏదైనా ఇబ్బంది వస్తే ఆ ఇబ్బందిని ఆయన దగ్గర మేము పంచుకునేవాళ్ళము. అప్పుడు ఆయన అనేవారు, అమ్మా నువ్వు ఎంత ఓపికగా వెళ్తున్నావు కాలేజెస్కి స్కూల్స్కి. మళ్ళా ఒక స్కూల్ వాళ్ళు అయితే నాకు సర్టిఫికేట్ తీసుకురమ్మన్నారు. అంటే రామకృష్ణ మఠం వాళ్ళు నిన్ను పంపించారు అని మాకు గ్యారంటీ ఏమిటి అని అడిగారు. నేను ఎలా గ్యారంటీ చూపించగలను, నా దగ్గర ఏమైనా ఐడి ప్రూఫ్ ఉంటుందా దానికి? నేను ఆ విషయం వెళ్ళి వాళ్ళకి చెప్పాను అనమాట. రామకృష్ణ మఠం స్వామీజీ వాళ్ళకి చెప్పాను, అమ్మ స్వామీజీ నన్ను ఒక స్కూల్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడానికి ఇలా అడిగారు అంటే, అప్పటికప్పుడు వాళ్ళు ఒక లెటర్ రాసి ఒక ప్రింట్అవుట్ తీసి నాకు ఇచ్చేశారు. ఈ అమ్మాయి స్కూల్స్ అండ్ కాలేజెస్లో సర్వీస్ చేయటానికి వస్తూ ఉంది, ఈ అమ్మాయి పేరు పలానా, ఈ అమ్మాయి చదువు పలానా ఏరియాలో ఉంటుంది, ఈ అమ్మాయిని ఏ స్కూల్ వాళ్ళైనా సరే అలో చేయండి అని చెప్పి వాళ్ళు ప్రింట్అవుట్ తీసి అప్పటికప్పుడు ఇచ్చారు. అది నేను అదొక ఐఏఎస్ సర్టిఫికెట్ లాగా ఫీల్ అయ్యాను అనమాట. ఎందుకంటే రామకృష్ణ మఠం వాళ్ళు అంత ఈజీగా ఎవరికి పడితే వాళ్ళకి ఆ సర్టిఫికేట్ ఇవ్వరు వాళ్ళు. సో వాళ్ళు ఎందుకంటే నన్ను ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నారు, ఎన్నో స్కూల్స్ కాలేజెస్కి నేను వెళ్ళి సేవలు చేస్తున్నాను కాబట్టి వాళ్ళ పేరు నేను ఎక్కడ చెడగొట్టను అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మేము అదే గుర్తుపెట్టుకుంటాం అనమాట. నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా రామకృష్ణ మఠం పేరు చెడగొట్టకూడదు, మనం ఏం పని చేసినా అనేది మాకు ఎప్పుడు గుర్తుంటుందన్నమాట. అప్పుడు నేను ఆ స్వామీజీని అడిగాను, స్వామీజీ ఎలా వస్తుంది, ఇలా కొంతమంది డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు, మేము కూడా పుస్తకాలు చాలా చదువుతామండి, మేము కూడా చాలా ప్రవచనాలు వింటాము, మేము టీచింగ్ చేయాలనుకుంటున్నాం కానీ మాకు దారి కనిపించడం లేదు, పైగా మేము టీచ్ చేయలేకపోతున్నాము, ఒక 2 సెంటెన్సెస్ కూడా మేము చెప్పలేకపోతున్నాం అంటున్నారు. అంటే అప్పుడు ఆయన మాట చెప్పారనమాట, మనలో నేను అనేటువంటి అహంకారం. ఓకే. సో మనలో నేను అనేటువంటి అహంకారం ఎప్పుడైతే పోతుందో అప్పుడు భగవంతుని చేతిలో మనం పనిముట్టుగా మారుతాము, భగవంతుని చేతిలో పరికరంగా మారుతాము, అప్పుడు మనం బోధకులుగా మారుతాము అని చెప్పారనమాట. అదే ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి. కాబట్టి ఆధ్యాత్మిక సాధనలు సరిగా చేయకుండా ముందు మనల్ని మనం ఉద్ధరించుకోవాలన్నమాట. మనమంటే ఏమో మనము తెలుసుకోవాలి. ముందు మనము మన లైఫ్ని మన చేత మనం ట్రాన్స్ఫార్మ్ అయ్యి అప్పుడు మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేయగలము. అంతే కదా, మనం అన్ని సమస్యలు ఎదుర్కొని ఉంటేనే మనం ఆ సమస్య వచ్చినప్పుడు ఎలా తీర్చుకోవాలో చెప్పగలుగుతాం. అంతే కదా, మనకు భగవంతుడు అటువంటి సమస్యల్ని సృష్టిస్తాడనమాట. మనం ఎప్పుడైతే భగవంతుని చేతిలో పరికరంగా మారాలనుకుంటామో అప్పుడు మనకి అటువంటి పరిస్థితుల్ని సృష్టిస్తాడు. నీకు రకరకాల సమస్యలు ఇస్తాడనమాట. ఇచ్చినప్పుడు నువ్వు రకరకాలుగా వాటిని ఎదుర్కొని పాస్ అయ్యి మళ్ళా నువ్వు భగవంతుని చేతిలో పరికరంగా మారటానికి సిద్ధమైనప్పుడు అప్పుడు నిన్ను పంపిస్తాడు, నువ్వు ఒక బోధకులుగా మారవచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నారు, ఆధ్యాత్మిక సాధనలు సరిగా చేయకుండా భగవంతుని చేతిలోని పవిత్రమైన పనిముట్టుగా మారకుండా జనులు చాలామంది బోధకులుగా మారాలనుకుంటారు. మానవ శరీరం అనే దేవాలయంలో భగవంతుడు నివసిస్తుంటాడు. మొదట మన సమస్యల్ని పరిష్కరించుకొని భగవంతుడిని అర్థం చేసుకొని తర్వాత ఇతరుల సమస్యలు చేపట్టాలి అని చెప్తున్నారు చూడండి. అది కాబట్టి ముందు మన జీవితంలోనే మనకు చాలా సమస్యలు ఉన్నాయి, మనమే ఒక సమస్యగా ఉన్నామనుకోండి, మనం అప్పుడు వేరే వాళ్ళ సమస్యలను ఎలా తీర్చగలుగుతాం, వేరే వాళ్ళకి శక్తి ఎలా ఇవ్వగలుగుతాము? మనం ముందు శక్తివంతులం అవ్వాలి. అందుకే కదా మనం ప్రతిరోజు లలితా సహస్రనామాన్ని పఠిస్తున్నాము అనుకోండి, అప్పుడు మనం శక్తివంతులం అవుతాం. అప్పుడు మనము వేరే వాళ్ళ సమస్యల్ని పరిష్కరించేటువంటి జ్ఞానము మనకు అమ్మవారు ఇస్తుందనమాట. అప్పుడు మనము ఒక కంపాషన్తో
వేరే వాళ్ళ సమస్యల్ని పరిష్కరించి వాళ్ళతో బంధం పెట్టుకోకూడదు. మళ్ళీ మనము ఇప్పుడు సమస్యను పరిష్కరించేసాం కదా అని చెప్పి వాళ్ళు చాలా క్లోజ్ అయిపోయారు అని చెప్పేసి మనం వాళ్ళతో చాలా లోతుగా దిగామనుకోండి, అప్పుడు బంధం ఏర్పడడం వల్ల కొత్త సమస్యలు వస్తాయన్నమాట. కాబట్టి ఎవరికైనా హెల్ప్ చేశాము, ఏదైనా మనము హెల్ప్ అంటే సేవ అంతే, హెల్ప్ అనే పదం కూడా ఉపయోగించొద్దని చెప్తారు మా గురువులు. కాబట్టి సేవ చేశాము అంటే వాళ్ళతో బంధంలో ఇరుక్కోకుండా వాళ్ళకి సేవ చేయడము, ఇంకా పక్కకు వచ్చేయడము, అంతే ఉండాలన్నమాట. అది కూడా చాలా టెస్టింగ్లు ఉంటాయి మనకు. అట్లా సేవలు చేసేటప్పుడు కూడా చాలామంది ద్వారా మనకి రకరకాల ఇబ్బందులు వస్తుంటాయి. మనం సేవలో ముందుకెళ్లే కొద్దీ మనకు అవన్నీ అర్థమవుతాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, మనము ముందు భగవంతుడిని అర్థం చేసుకొని మన సమస్యలు మనం పరిష్కరించుకొని తర్వాత ఇతరుల సమస్యల్ని చేపట్టాలి అంటున్నారు. కాబట్టి సత్యం అనే వెలుగుని శాంతంగా ప్రసరింపజేస్తూ కేవలం మన ఉనికి ద్వారా మౌనంగా ప్రక్క వారికి తెలియకుండానే వారికి సహాయం చేయవచ్చు. మనము కేవలము సైలెంట్గా వేరే వాళ్ళ సమస్య మనకు అర్థమైంది అనుకోండి, వేరే వాళ్ళు మన పక్కింటోళ్ళు ఎవరో సమస్యలో ఉన్నారని మనకు తెలిసింది అనుకోండి, అప్పుడు మనం కేవలం సైలెంట్గా ప్రేయర్ చేయొచ్చు కదా, వాళ్ళ కోసము ప్రేయర్ చేయొచ్చు. లేదా మనం ఎప్పుడైతే ఒక ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితిలో ఉంటామో మన ఉనికి ద్వారా కూడా అవతల వాళ్ళని మనం క్యూర్ చేయొచ్చు, వాళ్ళ సమస్యల్ని తగ్గించవచ్చు అని చెప్తున్నారనమాట. సొంతంగా ఆధ్యాత్మిక అనుభూతి పొందకుండా ఇతరులకు ఆధ్యాత్మికంగా సహాయం చేయటం గురించి ఆలోచించటం లేదా మాట్లాడడం అర్థరహితము అంటున్నారు. కాబట్టి ముందు మనల్ని మనము ఉద్ధరించుకుని అప్పుడు అవతల వాళ్ళని ఉద్ధరించడానికి మనకు అర్హత వస్తుందన్నమాట. అప్పుడు మనము అవతల వాళ్ళకి ఆధ్యాత్మికంగా సహాయం సేవ చేయొచ్చు. ఒకసారి నిజంగా పవిత్రత వైరాగ్యం సంతరించుకున్నాక ఇంద్రియ ఆకర్షణలతో కూడిన ప్రపంచంలో మనం కలిసిపోము. అదనమాట. మనము ఎక్కడ ఉన్నా కూడా మన ఐడెంటిటీని మనం నిలుపుకోగలుగుతాము. మనము ఎటువంటి వ్యక్తులతో కలిసినా కూడా మనం పరిశుద్ధంగా ఉండగలుగుతాం అనమాట. అప్పుడు మనము వేరే వాళ్ళకి సహాయము చేయగలుగుతాము. అప్పుడు ఇంద్రియాకర్షణలు మనస్సును ప్రభావితం చేయలేవు. కాబట్టి మనకి రకరకాల ఇప్పుడు కొంతమంది భక్తుల రూపంలోనే వస్తుంటారు, కానీ వాళ్ళ వల్ల కూడా మనకి హాని జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మనం గుర్తించి పక్కకు తప్పుకోవాలన్నమాట. కాబట్టి అలాంటి మెలకువలన్నీ మనకు వచ్చేస్తాయి. కాబట్టి మనం నిజంగా ఆ భగవంతుని చేతిలోని పనిముట్లమే అన్న జ్ఞానం కలుగుతుంది. ఇంద్రియ ఆకర్షణలు మన మీద ప్రభావితం చూపలేవు. అప్పుడు మాత్రమే ఇతరులకు సహాయం చేయడం గురించి మాట్లాడవచ్చు అంటున్నారు. అదనమాట. కాబట్టి చాలామంది క్లాసెస్కి వచ్చే వాళ్ళలో ఒకరిద్దరు అనేవాళ్ళు, మేము కూడా చదువుతాము, మేము కూడా వింటాము, కానీ మేము చెప్పలేకపోతున్నాం నీలాగా, నువ్వు వాడినట్టు పదాలు మేము వాడలేకపోతున్నాం. అంటే అదంతా అమ్మవారి అనుగ్రహము, భగవంతుని అనుగ్రహం. భగవంతుని చేతిలో పనిముట్టుగా సేవ చేయాలి అనేటువంటి తపన మనకు ఉండాలన్నమాట. ఆ తపన ఉన్నప్పుడు మన సమస్యలు ముందు మనం పరిష్కారం చేసుకొని జ్ఞానం తెచ్చుకొని అప్పుడు వేరే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయటానికి మనకు భగవంతుడు అవకాశం ఇస్తాడు. అవకాశం ఇచ్చినప్పుడు మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. అప్పుడు కూడా ఎలా ఉండాలి, ఒక ప్రాఫిటబుల్ ఊరికే ఇన్స్ట్రుమెంట్గా ఉండకూడదు. సో ఒక ఇన్స్ట్రుమెంట్గా, ఒక పనిముట్టుగా ఉన్నాము అంటే, ఒక పనిముట్టు అంటే ఇప్పుడు ఒక ఇనుప వస్తువు లాంటిది కదా, ఆ వస్తువుకి ఏమైనా ఎమోషన్స్ ఉంటాయా? సో మనము పనిముట్టుగా మారాము అంటే మనకు కూడా ఎమోషన్స్ ఉండకూడదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఎమోషన్స్ ఉన్నాయంటే అప్పుడు ఏమవుతాము, అవతల వాళ్ళతో బంధంలో ఇరుక్కుంటాం. కాబట్టి ఎమోషన్లెస్గా మనం సహాయం చేయాలన్నమాట. ఎమోషన్లెస్గా మనము అవతల వాళ్ళకి సేవ చేయాలి అని చెప్తారనమాట. అంటే మనకు వాళ్ళ పట్ల ఏదో పెద్ద జాలి ఉండడం అవన్నీ అవసరం లేదనమాట. ఈరోజు వాళ్ళు వచ్చారు నా దగ్గరికి, ఈరోజు ఒక ఫోన్ కాల్ వచ్చింది, వాళ్ళ సమస్య ఏదో చెప్పుకుంటున్నారు, ఆ రోజుకి నువ్వు వాళ్ళకి ఒక సలహా ఇవ్వడము, వాళ్ళకి ధైర్యం చెప్పటము, అది చేసేసి అది అంతటితో సమాప్తం, అంతే. అది ఏదో నీ యొక్క గొప్పతనం కాదు, ఏమీ కాదు. ఆ రోజు భగవంతుడు అటువంటి సేవ నీకు ఇచ్చాడు కాబట్టి అది చేస్తావు, అంతవరకే అనమాట. కాబట్టి ఇంకేమంటున్నారంటే, మరొక విషయాన్ని మనం బాధ్యతగా పరిగణించాలి.
అయ్యింది కదా, టైం అయింది, ఇంకొక 5 minutes మనం చదివేసి ఆపేస్తాము. పాఠశాల జీవితం ముగిసిన మన విద్యార్థి దశను కొనసాగించాలి. మనం చేసే ఆధ్యాత్మిక పఠనం సాధన కుంటుపడితే అది మన మనస్సు మీద, ఆలోచన విధానం మీద చెడు ఫలితాలని చూపిస్తుంది. కాబట్టి నిరంతరము సాధనలో ఉండాలి. నిరంతరము ఏదో ఒక పుస్తకాన్ని మనం చదవడం అలవాటు చేసుకోవాలన్నమాట నిరంతరము. అందుకే ప్రతిరోజు చదువుకోవాలి. చదివిందే ఇంకొకసారి కూడా మనం రిపీట్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మా మదర్ మొన్న ఒకే ఒక పుస్తకం తీసుకెళ్ళారు, సాధన అని ఒక మంచి పుస్తకం మా ఇంట్లో ఉంటే, ఈ ఒక్కటి చాలే నాకు, నేను జీవితాంతం ఇదే చదువుకుంటూ ఉంటాను, దీన్నే రిపీట్ చేసుకుంటూ ఉంటాను అన్నారు. అంతే చాలన్నమాట. ఇంటి నిండా పుస్తకాలు ఉన్నప్పటికీ మనం ఏవో కొన్నే ఫాలో అవ్వగలుగుతాం కదా. కాకపోతే పుస్తకాలు సేకరించి పెట్టుకోవాలి, ఋషి రుణము తీర్చుకోవటం కోసం. కాబట్టి మన ఆలోచన విధానం కూడా మారిపోతుంది. ప్రతిరోజు మనం కొంత టైం కేటాయించి చదవడం వల్ల పాత్రల్ని, ఇప్పుడు ఒక ఇత్తడి పాత్ర ఉందనుకోండి, అది తోమకపోతే ఏమవుతుంది, అది మరకలు వచ్చేస్తాయి కదా, రాగివి కానీ ఇవన్నీ కూడా. అట్లనే మన మనసు కూడా అంతే అనమాట. మనం ప్రతిరోజు దాన్ని బ్రషింగ్ చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు ఆధ్యాత్మిక విషయాలు దానికి అలవాటు చేయాలన్నమాట. కాబట్టి చాలామంది పాఠశాల వయసు దాటాక ఆలోచించడం అన్న అలవాటును కూడా మానుకుంటారు. ఇది చాలా చెడ్డది. బాధ్యతారహితంగా లేదా ఖచ్చితమైన దిశ లేకుండా ఆలోచించడం ప్రమాదకరం. ఆలోచన చేయడాన్ని వదిలిపెట్టడం వలన పనిచేసే యంత్రాలుగా మారుతాం. ఆలోచన, పని రెండిటిని చేస్తూ సమన్వయంతో ముందుకు సాగాలి, లేకపోతే మంచిది కాదు. కొంతకాలం విరామం తర్వాత చదువు కొనసాగించడం చాలామందికి అసంభవంగా తోస్తుంది. ఆలోచన అనే అలవాటు పోయినందువల్ల ఎంతో వ్యయ ప్రయాసల తర్వాత చాలా తక్కువ మంది మాత్రమే దీనిలో జయం సాధించగలుగుతారు. వారు పైపైన చేసే ఆధ్యాత్మిక పఠనాలు అనాలోచితపు సంభాషణలు. సో అనాలోచిత సంభాషణలు ఉండకూడదు. మనం ఏం చేస్తుంటామంటే ఏదో ఎవరికో ఫోన్ చేస్తాము, ఏదో సొల్లు మాట్లాడేసుకుంటూ ఉంటాం. అది దానివల్ల ప్రయోజనం అనేది ఉండదు. ఏమాత్రం ప్రయోజనం లేకపోయినా కంటిన్యూ చేసేస్తాం. 1 గంట సేపు అయిపోతుంది ఒకరితో మాట్లాడుతున్నాం. నాకు కూడా అట్లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు, నాకు చిన్నప్పటి ఫ్రెండ్స్, అట్లా చిన్నప్పుడు కలిసి పెరిగిన వాళ్ళు. నేను ఒక్కొక్కరిని కట్ చేస్తూ వచ్చేసాను అనమాట. నిర్దాక్షిణ్యంగా కట్ చేసుకోవడమే. సో వాళ్ళు మాట్లాడడం వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఏవో వాళ్ళ పక్కింటి వాళ్ళ గొడవలు, వాళ్ళ ఇంట్లో ఉన్న గొడవలు, ఇంకా అవే చెప్తూ ఉంటారనమాట. ఇంకా పితూర్లు వేరే వాళ్ళ మీద, వాళ్ళకి అవే ఇష్టము. మనం అట్లాంటి ఒక అమ్మాయిని నేను క్లాస్కి జాయిన్ చేశాను అనమాట. అమ్మాయిని ఏం చెప్పాను అంటే, అమ్మ గురువారం క్లాస్ ఉంటుంది, నువ్వు జాయిన్ అవ్వు. ఎందుకు జాయిన్ అయితేనైనా కనీసం నేనంటే ఏమో తెలుస్తుంది కదా. ఇప్పుడు నన్ను చిన్నప్పుడు చూసుంటారు అనుకో, అలాంటి వాళ్ళకి నేనంటే అర్థం కాను కదా. కాబట్టి వాళ్ళు వేస్ట్ విషయాలు మాట్లాడుతూ ఉంటారు అనమాట ఫోన్ చేసి. నాకేమో అవి వినడానికి ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు నేనేం చేశాను, ఆ అమ్మాయిని క్లాస్కి జాయిన్ చేశాను. అమ్మ గురువారం క్లాస్ ఉంటుంది అంటే మొహమాటంతో జాయిన్ అయింది. కానీ ఒక 2 వారాలు కూడా కంటిన్యూ కాలేకపోయింది. ఎందుకంటే వాళ్ళకి మంచి విషయాలు నచ్చవు, వాళ్ళకి ఎంతసేపు వేస్ట్ కబుర్లే నచ్చుతాయి అనమాట. అప్పుడు అర్థమైంది ఆ అమ్మాయికి, నేను ఎటువంటి దాన్ని, నేను ఏం మాట్లాడతాను, నా ఉద్దేశాలు ఎలా ఉంటాయి, నా జీవితం ఏంటి, నేను ఎంతసేపు టైం కేటాయిస్తున్నాను భగవంతునికి, అవన్నీ ఆ అమ్మాయికి అర్థమైంది అనమాట. అమ్మాయికి అర్థమయ్యి ఒక్కొక్కసారి నేను రాలేని క్లాస్కి, నాకు అది ఉంది ఇది ఉంది, ఆ పని ఉంది ఈ పని ఉంది అని మెసేజ్ చేసేది. పర్వాలేదమ్మా రాకపోయినా పర్వాలేదని చెప్పేదాన్ని. మెల్లగా ఇంకా చివరికి క్లాస్లో ఉండటం కూడా తనకు నచ్చలేదనమాట. మంచి విషయాలు వినటము అవి నచ్చవు. ఎందుకంటే వాళ్ళు అంతగా అలవాటు పడిపోయి ఉంటారు కబుర్లకి. ఇంకా వదిలేసింది, లెఫ్ట్ అయిపోయి వెళ్ళిపోయింది గ్రూప్లో నుంచి. నేనేం అనలేదు, గమనిస్తున్నాను అంతే. తర్వాత నాకు ఫోన్లు చేయడం తగ్గించింది అమ్మయ్య అనుకున్నా నేను. ఎప్పుడు చేస్తుంటుంది, చేసినా కూడా వేస్ట్ విషయాలు ఎక్కువ మాట్లాడదనమాట. ఏమంటే చిన్నప్పుడు కలిసి పెరిగాం కాబట్టి ఆ మర్యాద ఇవ్వాలి కాబట్టి ఎప్పుడో ఒకసారి ఎత్తుతాను, ఒక్కొక్కసారి ఫోన్ లిఫ్ట్ కూడా చేయను అనమాట. ఇంకా ఎందుకంటే తెలుసు ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుందో తెలుసు కాబట్టి అనవసరం ఇంకా అటువంటి వాళ్ళతో మనకి రిలేషన్స్ అని చెప్పి ఆ అమ్మాయికి నిదానంగా అర్థమైపోయింది అనమాట. ఓహో శాంతి అక్క అనవసరంగా వేస్ట్ విషయాలు మాట్లాడదు, ఎవరైనా మాట్లాడితే ఎంకరేజ్ చెయ్యదు. ఇంకా అంత నిర్దాక్షిణ్యంగా ఉండాలి, లేకపోతే మన సాధన వేస్ట్ అయిపోతుంది అనమాట. మనము 1 గంట సేపు ఇక్కడ మంచి సాధన చేసుకున్నాము, అటువంటి వాళ్ళతో 1 గంట మాట్లాడాము, వాళ్ళని ఎంకరేజ్ చేసామనుకోండి, అప్పుడు మన సాధన అంతా
వృధా అయిపోతుంది. కాబట్టి వాళ్ళే నిదానంగా తెలుసుకుంటారు. వాళ్ళు దూరమైనా కూడా పెద్ద నష్టమేమీ లేదు. అటువంటి వాళ్ళు మనకు దూరమైన పెద్ద నష్టమేమీ లేదనమాట. అదేంటండి ఎంతమందినని మనం అలా దూరం చేసుకుంటాము అంటే నిర్దాక్షిణ్యంగా దూరం చేసుకోవాల్సిందే అటువంటి వాళ్ళని అని చెప్తున్నారు మనకి ఇక్కడ పుస్తకాల్లో కూడా. కాబట్టి అనాలోచిత సంభాషణలు ఎవరితో అయితే చేస్తున్నామో అది చాలా ప్రమాదకరం సాధనకి అని చెప్తున్నారు. ఆలోచన ఏమాత్రం లేకుండా చేసే పనుల వలన దీర్ఘంగా యోచించగలిగిన నైపుణ్యం వారిలో సన్నగిల్లుతుంది. అదనమాట. ఊరికే చాటర్ బాక్స్ లాగా వాగేస్తున్నాం అనుకోండి వేస్ట్ విషయాలు, అప్పుడు మన ఆలోచన శక్తి తగ్గిపోతుంది. మన డెసిషన్ మేకింగ్ పవర్ అన్నీ తగ్గిపోతాయి. మన మాటకు ఒక పవర్ ఉంటుంది, అది తగ్గిపోతుంది. కాబట్టి మన మాటని ఎంత కావాలో అంతే వాడుకోవాలి. నెమ్మదిగా నిదానంగా చాలా కొంచెం. ఎవరైనా అవతల వాళ్ళు అడిగితేనే సలహా ఇవ్వాలి. మాకు శ్రీ విద్యలో మొట్టమొదటిగా నేర్పించేది అదే అనమాట. తక్కువ మాట్లాడాలి, నెమ్మదిగా మాట్లాడాలి, అవసరమైతేనే మాట్లాడాలి. అవతల వాళ్ళు ఏదైనా సలహా అడిగితేనే ఇవ్వాలి. అంతేగాని నేనున్నానని చెప్పేసి పోయి నాకు అన్నీ తెలుసు అని చెప్పేసి వాళ్ళకి అన్నీ చెప్పడానికి మనం ముందుకు పోకూడదు. సో ఇక్కడితో ఇది ఆపేద్దాము. ఇంకా కొంచెం ఉంది, నెక్స్ట్ క్లాస్లో ఇది కంటిన్యూ చేద్దాం. కాబట్టి మన అనాలోచిత సంభాషణలు ఆపేసుకోవటము, ఆధ్యాత్మిక పఠనాన్ని కంటిన్యూ చేయటము, బంధంలో ఇరుక్కోకుండా సేవ చేయగలగటము, మనం పనిముట్టుగా ఎలా మారుతాం, భగవంతుని చేతిలో పరికరంగా ఎలా మారుతాము అని తెలుసుకోవటం, అవన్నీ చేసాం మనం ఈరోజు కదా. కొంచెమైనా మన ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను ఈరోజు క్లాస్. ప్రతిరోజు ఎంతో కొంత మనకు ఉపయోగకరంగానే ఉంటుంది. కాబట్టి పంచమహాయజ్ఞాలు ఏంటి అనేది తెలుసుకున్నాము, వాటిని మనం చేయాలి అనేది మనం అర్థం చేసుకున్నాము. కాబట్టి ఋషి యజ్ఞం అనేది మొదలు పెడదాం అందరం కూడా. అందరి ఇళ్లలో పుస్తకాలు ఉంటాయి చాలా మటుకు, కాకపోతే అది ఒక దీక్షతో, అవును కదా ఇంకా ఇంకా మంచి పుస్తకాలు మనం సేకరించుకోవాలి, ఇంకా చదువుకోవాలి. సో గరుడ మహాపురాణం కూడా ఇంట్లో ఉంచుకోవచ్చు. కొంతమంది కొన్ని అపోహలు ఉంటాయి. ఎవరైనా చనిపోయినప్పుడు అటువంటప్పుడు మాత్రమే కొన్ని చాప్టర్సే చదువుకోవాలి, అట్లా కొన్ని మనకు చెప్తా ఉంటారు. కానీ అది కాదు. గరుడ మహాపురాణంలో ఇంకా మిగతా విజ్ఞానాలు, ప్రతి ఒక్కటికి సంబంధించిన విజ్ఞానాలు ఉన్నాయి. ఎందుకంటే సామవేదం గారి ప్రవచనం నేను విన్నాను అనమాట గరుడ మహాపురాణానికి సంబంధించింది, లాంగ్ బ్యాక్. అప్పుడు నాకు అర్థమైంది గరుడ మహాపురాణంలో అన్ని విషయాలు ఉన్నాయా, అసలు ప్రతి ఒక్క విషయము ఉన్నాయన్నమాట. శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి చెప్పినటువంటి విషయాలు అవన్నీ కూడా. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంచుకోవచ్చు, అదేం తప్పు లేదు. పైగా అది చదవడం వల్ల మనకి ఏ తప్పు చేయకుండా ఉండగలుగుతామో అన్ని రకాల మనకి మంచే జరుగుతుంది. దానివల్ల అదేదో అది పెట్టుకుంటే మంచిది కాదు, ఇంట్లో పెట్టుకోకూడదు, అశుభము, అవన్నీ కాదనమాట. కాకపోతే అవన్నీ మనల్ని కొంత దూరం, సనాతన ధర్మానికి దూరం చేయటానికి కొంతమంది చెప్పే మాటలు అవి అని చెప్తారు గురువులు. కాబట్టి మనకి భయపడకుండా అటువంటి పుస్తకాలని కూడా మనం ఇంట్లో పెట్టుకోవచ్చు. మా ఇంట్లో అయితే ఒక చిన్న పుస్తకం ఉంది, గరుడ మహాపురాణము. పెద్ద పుస్తకం ఇంకా మాకు దొరకలేదని అనుకుంటుంటే మాకు దేవుళ్ళు.com దాంట్లో దొరుకుతూ ఉంది. నిన్ననే ఆర్డర్ పెట్టామన్నమాట. కాబట్టి మనము ఋషి యజ్ఞము అవన్నీ చేద్దాము. ఇవన్నీ మనం పాటించుకుంటూ మన ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్దాము అని ఆశిస్తూ ఈ ప్రసంగాన్ని ఇక్కడితో ఆపేద్దాము. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. జయ రామకృష్ణ.